ఫేస్‌బుక్ ఎర్నింగ్స్ కంపారిజన్. అంటే ఈ రెండిట్లో ఎర్నింగ్స్ ఎందులో ఎక్కువగా అయితాయి? చాలామంది క్రియేటర్స్ అయితే ముందుగాల యూట్యూబ్‌లో మాత్రమే కంటెంట్ క్రియేటర్‌గా స్టార్ట్ జేస్తూ ఉంటారు. దాని తర్వాత తెలుసుకొని ఫేస్‌బుక్‌లో గూడా సేమ్ వీడియోస్‌ని పోస్ట్ చేస్తూ అందులో గూడా మానిటైజేషన్ ఉంది గాబట్టి ఎర్నింగ్స్ కోసం అందులో గూడా పేజీ క్రియేట్ జేయడమో, లేదంటే ప్రొఫైల్‌లో మెయింటైన్ జేయడమో చేస్తూ ఉంటారు గదా! సో ఈ రెండిట్లో ఎర్నింగ్స్ పరంగా మరి ఏది బెస్ట్ అనేదైతే ఈ వీడియోలో చెప్తాను. సో, నా పరంగా నా పర్సనల్ యూజ్ పరంగా జెప్పాలి అంటే బెస్ట్ అయితే మాత్రం నంబర్ 1 ప్లేస్‌లో ఫేస్‌బుక్కే అబ్బా! ఇప్పటి వరకి గూడా ఫేస్‌బుక్ నుంచెళ్ళి మాత్రమే నేనైతే మంత్లీ ఎర్నింగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక యూట్యూబ్ విషయానికొస్తే మాత్రము యూట్యూబ్‌లో నేను తీసుకునే పేమెంట్ ఆల్రెడీ ఒకసారి మీకు నేను వీడియో ప్రూఫ్‌తోని సహా చూపించాను. అలా ఉన్నాయి ఎర్నింగ్స్. సో, రీజన్ ఏంది అనంటే ఫేస్‌బుక్‌లో మనం పెట్టే కంటెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్. ప్రతి ఒక్కరికి గూడా సజెషన్ ఇస్తూనే ఉంటుంది. అక్కడ వచ్చే వ్యూస్ గూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఫాలోవర్స్‌తోని సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు గూడా చూస్తూనే ఉంటారు. కానీ యూట్యూబ్‌కొచ్చేసరికి సో, ఇప్పుడు ఇలాంటి కంటెంట్ అంతా చూసేది యాస్ ఒక క్రియేటర్స్ మాత్రమే. సో, అది గూడా యూట్యూబ్ అందరికీ ఇవ్వదు. అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఇవ్వదు. రిలేటెడ్ కంటెంట్ చూసే వాళ్ళందరికీ గూడా సజెషన్ ఇవ్వదు. ఏదో రెగ్యులర్‌గా జూసే వాళ్ళకి కొంతమందికిస్తది. వాళ్ళు చూస్తే మాత్రమే మిగిలిన వాళ్ళకి రికమెండేషన్ ఇస్తది. లేదంటే లేదు. అలాగా ఎవరికైనా రికమెండేషన్‌లో అందిందనుకోండి, అందులో చూసేవాళ్ళు పావువంతు మాత్రమే. అంటే ఒక 100 మందికిస్తే ఒక 10 మంది మాత్రమే చూస్తారు. ఆ 10 మంది గూడా వీడియోని లైక్ జేయరు. రీజన్ ఏందంటే వాళ్ళు క్రియేటర్సే గదా! వీళ్ళ వీడియోని లైక్ జేస్తే ఇంకా చాలా మందికెళ్ళి వీళ్ళు ఎర్నింగ్ చేసుకుంటారు అనే ఒక ఈ మైనస్ థాట్‌తోని కనీసం వీడియోని గూడా లైక్ జేయరు. బట్ వీడియో మంచిగా చూస్తారు. ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెడతారు. లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతారు. వాట్సాప్‌లో పెడతారు. మొత్తానికి సొల్యూషన్ తెలుసుకోవాలని చూస్తారు గానీ, సో, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది గదా! సపోర్ట్ చేద్దామని అసలు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ గూడా చేయరు. సో, అలాగా సపోర్ట్ చేయాలి అని మీకు అనిపించిందనుకోండి, సో, మన ఛానెల్‌కున్న ఒకటే ఒక చిన్న టార్గెట్ తొందరగా 50,000 సబ్స్క్రైబర్స్‌ని రీచ్ అవ్వడం. సో, అలా మీకు గూడా హెల్ప్ చేయాలి అనిపిస్తే జస్ట్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వచ్చే ఇలాంటి ఇన్ఫర్మేషన్‌ని మొత్తం గూడా తెలుసుకొని మీరు సోషల్ మీడియా నుంచెల్లి మీకున్న ఖాళీ సమయంని ఉపయోగించుకొని మంచిగా మనీ ఎర్నింగ్ చేయొచ్చు. చదువైనా, వేరే జాబ్ అయినా, ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నా, ఆల్రెడీ ఇంట్లో పని చేస్తూ ఉన్నా సరే, ఖాళీ సమయం కొంచెం దొరికిందంటే ఈ నాలెడ్జ్‌తోని ఇక్కడ మనకు ఛానెల్‌లో ఇస్తున్న నాలెడ్జ్‌తోని మీరు సమయాన్ని వృధా చేయకుండా ఇంకా ఎక్కువ ఎర్నింగ్ సోర్స్‌నయితే మీరు పెంచుకోవచ్చు. అలాంటి బెస్ట్ టిప్స్ మన ఛానెల్‌లో ఉన్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం గూడా వస్తూ ఉంటాయి కాబట్టి వీడియోస్‌ని మిస్ అవ్వకండి. అలాగే సపోర్ట్ జేయడం కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇగ ఈ విధంగా ఉండదు గాబట్టే నేనైతే యూట్యూబ్‌నైతే మాత్రం ఎక్కడో పడేసిన అబ్బా! ఎందుకంటే సంవత్సరానికి ఇన్ని సార్లు మాత్రమే వస్తది పేమెంటు. ఇగ ఇంతకు మించి వచ్చిందైతే లేనే లేదు. బట్ ఫేస్‌బుక్‌లో అయితే ఇగ నాకైతే కొంచెం బెటర్‌గానే ఉన్నది. మరి మిగిలిన వాళ్ళందరికి జూస్తే లేకపోతే ఇక్కడ మనకి వ్యూస్ పరంగా జూసినామనుకోండి. ఇక్కడ వ్యూస్, రేటింగ్ ప్రకారంగా జూసుకుంటే మనకి ఫేస్‌బుక్ అండ్ యూట్యూబ్ ఏది మనకి బెస్ట్‌గా ఉంటది అనేది చూద్దాము. సో, ఫస్ట్ అయితే మనందరు క్రియేటర్స్ గూడా యూట్యూబ్‌లోనే ఉంటారు. సో, ఎంతమంది యూట్యూబ్ క్రియేటర్స్ ఈ వీడియో జూస్తున్నారు ఫేస్‌బుక్ గురించి తెలుసుకోవడం కోసం అనంటే మాత్రము లైక్ జేసి కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మేము గూడా ఉన్నాము అనేసి. సో, ఇగ యూట్యూబ్ విషయానికొచ్చినామనుకోండి. యూట్యూబ్‌లో రేటింగ్ అనేది సెపరేట్‌గా ఉంటది. ఛానెల్ మొత్తానికి రేటింగ్ సెపరేట్‌గా ఉంటది. వీడియోకి రేటింగ్ సెపరేట్‌గా ఉంటది. షార్ట్ వీడియోస్‌కి మనకి ఎర్నింగ్స్ రేటింగ్ కూడా సెపరేట్‌గా ఉంటది. సో, ముందుగాల షార్ట్ వీడియోస్ దగ్గరకొచ్చినామనుకోండి. అందరికీ గూడా 0.01 సెంట్ అనేది మెన్షన్ చేస్తూ ఉంటది యూట్యూబు. ఎలాంటి క్రియేటర్స్‌కైనా షార్ట్ వీడియో దగ్గర అదే రేటింగ్. దాని ప్రకారంగా మనకి 10,000 వ్యూస్ వచ్చినాయనుకోండి 10 సెంట్స్, 1,00,000 వ్యూస్ వచ్చినాయనుకోండి మనకి $1 ఇలా మనకి ఆటోమేటిక్‌గా పర్ఫెక్ట్‌గా మన రేటింగ్ ప్రకారంగా కరెక్ట్ ఎర్నింగ్స్ అయితాయి. కానీ కొన్ని కొన్ని సార్లు ఇంకా మన రేటింగ్ ప్రకారం కంటే ఇంకా ఎక్కువ గూడా అయ్యే ఛాన్స్ ఉంటది. అంటే ఇప్పుడు మనకు ఒక 1,00,000 వ్యూ వచ్చినాయనుకోండి అక్కడ $1 కంటే ఎక్కువ ఎర్నింగ్స్ అయ్యే అవకాశాలు గూడా కొన్ని సార్లు ఉంటాయన్నమాట. అలా మనకి బెస్ట్ ఎర్నింగ్స్ గూడా మనకి షార్ట్ నుంచెల్లి ఇంకొంచెం ఇంక్రీజ్ అయితూనే ఉంటాయి. ఇప్పుడు అదే విధంగా మనం లాంగ్ వీడియోకి తీసుకున్నామనుకోండి. లాంగ్ వీడియోస్ కంటే మళ్ళీ అన్ని వీడియోస్‌కి ఒకటే రేటింగ్ ఉండదు. సో, మన వీడియోని వాళ్ళు ఎంతమంది తొందరగా క్లిక్ చేశారు, ఎంతవరకి చూసారు, ఎంతవరకి స్కిప్ చేశారు అనే ఇలాంటివన్నీ గూడా మొత్తానికి గూడా చూసుకొని అక్కడ మన వీడియోకి రేటింగ్ అనేది ఫిక్స్ చేస్తది యూట్యూబ్. సో, ఇక్కడ మనకు వీడియోకి గూడా డిఫరెంట్‌గా ఉంటది. సేమ్ ఇక్కడ గూడా 1000 వ్యూస్‌కి ఇన్ని సెంట్స్ అనేది మనకి ఫిక్స్‌డ్ ఉండదనమాట. ఆ వీడియో మొత్తానికి గూడా. అలాగా నేనైతే చూసిన లోయెస్ట్ అయితే 20 అబ్బా! ఇగ 20కి బిలో అయితే నేను ఎవ్వరిని చూడలేదు. నార్మల్‌గా ఇప్పుడే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి మానిటైజేషన్ అయిన వాళ్ళది గూడా 20కి అబోనే ఉంటది రేటింగ్. అంటే 1000 వ్యూస్ వచ్చినాయనుకోండి 20 సెంట్స్, 30 సెంట్స్, 40 సెంట్స్ ఇలాగా ఎబోనే ఉంటది. ఇక వాళ్ళ వీడియోని స్కిప్ జేయకుండా చూసే విధానంలో ఇంకా వాళ్ళకి రేటింగ్ అనేది
ఇంక్రీజ్ అయితూనే ఉంటది. $1, $2, $3 ఇలాగా అది గ్రో అవుతూనే పోతాయి గానీ, కిందికి మాత్రం పడిపోదు. ఇలాగ మనకి డిఫరెంట్‌గా ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా యూట్యూబ్ ఛానెల్ చూడండి. ఇంకా వేరే వాళ్ళది నేను ఎవరిది అలా చూపించలేను. ఎందుకంటే ఇక కొంతమంది ఫీల్ అయితారు కాబట్టి. మాక్సిమం మన దగ్గరకొచ్చేటియి అన్నీ ప్రాబ్లమ్స్‌లోనే ఉంటాయి కాబట్టి, ఇవన్నీ గూడా మనం చెక్ జేయడానికి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్‌కి మీరు చూడొచ్చు. ఒక 1000 వ్యూస్ వస్తే మనకి ఆ యూట్యూబ్‌లో ఉన్న రేటింగ్ ప్రకారంగా మనకి ఎన్ని డాలర్‌లయ్యాయి? పోనీ ఎన్ని సెంట్స్ అయ్యాయి అనేది కొన్ని ఎగ్జాంపుల్ వీడియోస్‌కు ఇమేజెస్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో, ఇక్కడనే నేను చెప్పొచ్చు. బట్ ఆ లోడింగ్ అంతా అయ్యేవరకి వెయిట్ చేయడము, అదంతా చూపించడము కొంచెం టైమింగ్ ఎక్కువ లెంగ్తీ పడతాయి కాబట్టి, ఇక్కడ మీకు షార్ట్‌కట్‌లో ఇమేజెస్‌ని వేస్తూ ఉన్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ ఇమేజ్‌లో మనకి ఆ వీడియోకి రేటింగ్ ఎంతుంది? దానికి ఎన్ని వ్యూస్ వచ్చినాయి? టోటల్‌గా ఈ వ్యూస్‌కి ఈ రేటింగ్ ప్రకారంగా మనకి ఎన్ని డాలర్స్ అయినాయి అనేది కూడా మీకు పర్ఫెక్ట్‌గా చూపిస్తూ ఉంటది. సో, ఇప్పుడు లాంగ్ వీడియోస్‌కి ఎర్నింగ్స్, షార్ట్ వీడియోకి చూసాం కదా! కొంతమంది లైవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో, వాళ్ళది కూడా చూసే రేటింగ్‌ని అంటే ఎక్కువ మంది మంచిగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేదాన్ని బట్టి దానికి కూడా సెపరేట్‌గా మంచిగా రేటింగ్ అనేది ఉండి, దానికి కూడా మనీ ఎర్నింగ్స్ అనేది అయితూనే ఉంటది. ఇప్పటివరకైతే వీడియోస్‌కి చూసారు కదా! రేటింగ్ ప్రకారంగా ఎంత మంచిగా ఎర్నింగ్స్ అని అయిందో. ఇప్పుడు మనము ఫేస్‌బుక్‌కెళ్దాం. సో, ఫేస్‌బుక్ దగ్గరకొచ్చేసరికి మనకి వ్యూస్ అయితే మాత్రం లక్షలలో ఉంటాయి. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్‌లలో లక్షలలో వ్యూస్ కాదు. కనీసం 10,000 వ్యూస్ వచ్చిన ఒక వీడియో కూడా ఉండనే ఉండదు. మాక్సిమం అన్నీ కూడా 1000 మహా అంటే 2000 వరకు వస్తాయి కావచ్చు గానీ, అన్నీ అక్కడ వరకే ఉంటాయి. 500-1000 వరకి మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నీ చూసినయి కూడా అక్కడి వరకి బిలో మాత్రమే ఉంటాయి. అబోవ్ లక్షలల్లో 50,000, 80,000 ఇలాంటివి వ్యూస్ అయితే మీరెక్కడ చూడలేదు. మినిమమ్‌గా మనకు 1000 రేటింగ్ అన్నప్పుడు అలాంటివి మాత్రమే చూసారు. ఎర్నింగ్స్ చూసారు కదా! ఇప్పుడు ఫేస్‌బుక్ విషయానికొస్తే ఇక్కడ మనకి లక్షలలో వ్యూస్ ఉంటాయి. అది ఫోటోకి కావచ్చు, రీల్‌కి కావచ్చు, లాంగ్ వీడియోకి కావచ్చు. ఈ మూడింటికి కూడా మనకి లక్షలలో వ్యూస్ ఉన్నా, ఇక ఒక్కొక్క దానికి వచ్చిన ఎర్నింగ్స్ చూడొచ్చు. సో, ఇక్కడ మనకి అన్నిటికి కలుపుకొని అంటే ఫోటోస్‌కి, స్టోరీస్‌కి, రీల్స్‌కి, అలాగే లాంగ్ వీడియోస్‌కి వీటన్నిటికి కూడా కలుపుకొని ఆల్ ఓవర్‌గా ఫేస్‌బుక్‌లో మనకు ఇచ్చే రేటింగ్ ఏందంటే 1000 వ్యూస్‌కి 0.01 సెంట్. బట్ ఇక్కడ దీని ప్రకారంగా కూడా ఫేస్‌బుక్ మనకి ఎర్నింగ్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మనకి 0.01 సెంట్ అంటే యూట్యూబ్‌లో షార్ట్ వీడియోకి ఎంత అయితే ఉందో రేటింగ్ అంత. అంటే ఇప్పుడు మనకి ఒక 1,00,000 వ్యూస్ గనుక వచ్చినాయనుకోండి, మనకి ఎర్నింగ్స్ ఎంత అవ్వాలి? $1 అవ్వాలి. పోనీ ఇక్కడ కొంచెం రేటింగ్ తగ్గింది. ఒకవేళ యాడ్స్ ప్లే అవ్వలేదు అనంటే మినిమమ్‌గా మనకి 50 సెంట్స్ అయినా కావాలి గదా! కానీ ఇక్కడ $1,00,000 వచ్చినా గూడా కొన్నిట్లో 0, 0, 0, 0 2,00,000 దాటితే కొన్ని సార్లు అక్కడ 5 సెంట్స్, 10 సెంట్స్ ఇలాగ సెంట్స్‌లలో మాత్రమే ఉంటాయి. అంతెందుకండి కొన్ని పోస్ట్‌లయితే 6,00,000, 7,00,000 దాటినా గూడా $1 ఎర్నింగ్ కూడా మనకి ఉండదు. ఇప్పుడు అదే మనకి యూట్యూబ్‌లో లాంగ్ వీడియోకి 1,00,000 వ్యూస్ గనుక వచ్చినాయనుకోండి, మనకున్న ఈ 20 సెంట్స్ రేటింగ్ ప్రకారంగా గనుక చూసుకుంటే మనకి పేమెంట్ రిలీజ్ అయిపోతది. కానీ ఫేస్‌బుక్‌లో మాత్రము లక్షలలో వ్యూస్ వచ్చినా గూడా మనకి ఎర్నింగ్ రేటింగ్ అనేది కరెక్ట్‌గా మనకి 0.1 సెంట్ ఉన్నా గూడా దాని ప్రకారంగా మనకి ఇవ్వదు. అందుకనే చాలా వరకి నార్మల్‌గా నా ఒపీనియన్ అయితే మాత్రం యూట్యూబే మనకి ఎర్నింగ్స్ చాలా బెస్ట్‌గా ఇస్తది. కానీ ఎవరికిస్తది? ఆల్రెడీ క్లిక్ అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తది. క్లిక్ కాని వాళ్ళకి మాత్రము అలానే మంచిగా సాఫ్ చేస్తూ ఉంటదింక. అది ఎందుకనేది నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు గానీ, ఇక మీరు చూసేవాళ్ళే అబ్బా! వీడియో చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, బావుంది అనిపిస్తే జస్ట్ ఒక లైక్ జేయండి. మీకు ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాలి అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ జేయండి. ఇంతేగాని డబ్బులు పెట్టి జాయిన్ అవ్వండి, 10 మందికి షేర్ చేయండి అని ఎవరినైతే ఇబ్బంది పెట్టట్లేదు గదండీ. ఇంకా ఇక్కడ నా పరంగా గూడా ఒక నెగెటివ్ మీకేముంటదనంటే, ఫ్రీగా ఎన్ని విషయాలైనా తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. నన్నెంత ఇబ్బందైనా పెడతారు గానీ, ఒక్క లైక్ జేయడానికి మాత్రము అమ్మో! నాకేదో కోట్లొచ్చి పడతాయినట్టు చేస్తారు. కోట్లేమి రావండి. జస్ట్ వీడియో ఇంకొంతమందికి అందుతది. ఇన్ఫర్మేషనే గదా! వాళ్ళకి పాస్ అయ్యేది. దానివల్ల వాళ్ళకున్న నాలెడ్జి ప్రకారం వాళ్ళు ఎర్నింగ్స్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం జేస్తారు. అంతే తప్ప మన సొమ్మయితే ఎవరు గుంజుకోరు గదండీ. సో, తొందరగానైతే 50,000 సబ్‌స్క్రైబర్స్ అయ్యేలాగానైతే సపోర్ట్ జేయండబ్బా! ఇగ మొత్తానికి ఇక్కడ ఇలాగా ఉన్న నా ఓన్ ఒపీనియన్ వరకొచ్చేసరికి మాత్రం ఫేస్‌బుక్ బెస్ట్ అయిపోయింది. రీజన్ ఏందనంటే ఇక్కడ యూట్యూబ్‌లో నార్మల్ వ్యూస్ అంటే 1000 వరకి రాకపోయినా ప్రతి వీడియోకి 1000 రాదబ్బా! ఏదో ఒక్కదానికే వచ్చినా గూడా, ఆ వచ్చిన దాని ప్రకారమైనా గూడా అక్కడ యూట్యూబ్ ఇచ్చే రేటింగ్ ప్రకారము ఎర్నింగ్స్ మంచిగా అయితది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్‌కి చూడండి. ఒకటి 1000 వ్యూస్ దాటింది $1 అయిపోయింది. కానీ ఇప్పుడు అదే $1 ఫేస్‌బుక్‌లో రావాలంటే
5,00,000, 6,00,000, 7,00,000 దాటిన దానికి మాత్రమే $1 ఎర్నింగ్ అయితది. కాకపోతే ఇక్కడ బెస్ట్ థింగ్ ఏందంటే ఫేస్‌బుక్‌లో మనం బోలెడన్ని కంటెంట్ అప్‌లోడ్ జేయొచ్చు. అదే ఫోటోస్ అని, రీల్స్ అని, పోస్ట్‌లని, స్టోరీస్ అని ఇలాంటివన్నీ మనము డైలీ అన్‌లిమిటెడ్‌గా ఎన్నైనా అప్‌లోడ్ జేయొచ్చు. అంటే 1 అవర్‌కొకటి, 2 అవర్స్‌కొకటి ఇలాగ మనం ఎన్ని కంటెంట్ అయినా అప్‌లోడ్ చేసుకోవచ్చు. వాటన్నిటికి గూడా మంచిగా లక్షలలో వ్యూస్ ఒస్తాయి గాబట్టి, లో రేటింగ్ ఇచ్చినా గూడా మనం ఎర్నింగ్స్ అయితే చేసుకోగలుగుతున్నాం. నేనే గాదు చాలామంది అలానే జేసుకుంటున్నారు. కాకపోతే బెస్ట్‌గా రేటింగ్ ప్రకారంగా, వ్యూస్ ప్రకారంగా మనకి రావాల్సిన అమౌంట్ ఎంత అనేది గనుక యూట్యూబ్‌తోని పోల్చి చూసుకున్నామనుకోండి, అది చాలా చీప్ రేటింగ్. చాలా తక్కువ ఎర్నింగ్స్ ఇస్తుందన్నమాట. కానీ మనకు అసలే లేనప్పుడు ఉన్న దాంతోని సరిపెట్టుకోవడం కాబట్టి, అలాగా నాకైతే మాత్రం ఏమో ఇగ గ్రో అయితదేమో ఇప్పుడో, అప్పుడో కనీసం అయితదేమో అన్న ఒక చిన్న హోప్‌తోని మాత్రమే ఇంకా యూట్యూబ్‌ని రన్ చేస్తున్నా. నాలాగా ఇంకెవరన్నా ఈ పొజిషన్‌లో ఉంటే మాత్రం ఒక 10 యూట్యూబ్ ఛానెల్‌లు క్రియేట్ జేసి మళ్ళీ, మళ్ళీ కంటెంట్ క్రియేట్ జేస్తూ ఉంటారు కావచ్చు. బట్ మనమైతే సింగిల్ ఛానెల్‌నే మెయింటైన్ చేద్దాం. డబల్, డబల్ వద్దు అన్న ఒక హోప్‌తోని ఉన్నాం గాబట్టి ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు మరి తెలుగులో సోషల్ మీడియాల గురించి, ఇలాంటి సమస్యల గురించి తెలుసుకోవాలి. ఉన్న ఒక్కరిని గూడా ఎందుకు అంటే నేనొక్కదాన్నే ఉన్నానని ఏం చెప్పట్లేదండి. సో, మీకు తెలిసిన వాళ్ళని మీరు కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఏ డౌట్ ఉన్నా గూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఈజీగా మీకున్న ప్రాబ్లమ్‌ని గూడా సాల్వ్ చేసుకోవచ్చు. మరి మీరు ఇప్పటివరకి మీరు ఎర్నింగ్స్ చేసుకునే దాని ప్రకారంగా మీకు యూట్యూబ్ బెస్టా? ఫేస్‌బుక్ బెస్టా? తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి.